ఈ నెల 8వ తేదీ మార్కాపురంలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, పెందూరి వెంకటేష్, గూడూరి ఎరిక్షన్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రి బాలా వీరాంజనేయ స్వామి సభకు వచ్చే మహిళలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలి, ఏర్పాటుల్లో చిన్న లోపం కూడా ఉండకూడదు, అధికారులు నాయకులు సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని మంత్రి అన్నారు. రేపు 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా మార్కాపూర్ కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రకాశం జిల్లా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆకాశంలో సగం ఉన్నటువంటి మహిళల యొక్క మహిళా దినోత్సవాన్ని వెనుకబడినటువంటి ప్రాంతమైనటువంటి మన జిల్లాలో ముఖ్యంగా మార్కాపూర్లో జరుపుకోవటం చాలా సంతోషం. ఏదైనా కానీ మనం ఈరోజు విజన్ 47లో కూడా మహిళలదే కీలకం, ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంపవర్మెంట్ సాధించాలి లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. దాని సందర్భంగా కొన్ని స్టేట్ లెవెల్ ఇష్యూస్ కింద మెప్మా అదేవిధంగా డిఆర్డీలో కొన్ని ఎంఓయూలు చేసుకోబోతున్నారు. దాంతోపాటు ఈరోజు మనకి ఇక్కడ మహిళా శక్తి యాప్ కూడా మనం లాంచ్ చేసుకోవటం, ముఖ్యంగా అన్ని రకాల వర్గాలైనటువంటి మహిళలతో ముఖ్యమంత్రి గారు ఒక 2 hours ఇంటరాక్షన్ చేస్తుంటారు. వాళ్ళ ఎంపవర్మెంట్ కావచ్చు, వాళ్ళ భద్రత కావచ్చు, వాటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ఉంటుంది. అయిపోయిన తర్వాత కార్యకర్తల సమావేశం. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఆ నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకుంటూ అదేవిధంగా వాళ్ళకు ఒక నమ్మకాన్ని, భరోసాన్ని కల్పిస్తూ ముందుకు తీసుకుపోయాక మొన్న జీడీ నెల్లూరులో జరిగింది, ఈరోజు మార్కాపూర్లో జరిగిపోతూ ఉంది. తర్వాత జిల్లా అధికారులతో కూడా సమీక్ష జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నటువంటి పలు అంశాల మీద కూడా చక్కని అధికారులకి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంగా నేను మహిళలందరూ కూడా ఈ స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే సిద్ధంగా ఉన్నారు, ఉత్సాహంగా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.